మహేష్ గౌడ్ గారు, మీరు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప అచీవ్మెంట్ చేశామని చెప్తోంది. కానీ మత రిజర్వేషన్లను మీరు తెలంగాణలో చొప్పిస్తున్నారు. ఈ మత రిజర్వేషన్లతో మీరు తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచన దేశంలో సరికొత్త చిచ్చు పెట్టబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది, ఆరోపణ చేస్తుంది. బీసీల రిజర్వేషన్లో చేయాలనే ఉద్దేశం లేక, బీసీలకి న్యాయం చేయాలని ఒక తపన లేక కుంటి సాకు ఎత్తుకునే మార్గంలో పడ్డది బీజేపీ పార్టీ. ఇలా కిషన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాడు, మీరు ముస్లింలు తీసేయండి, మేము సహకారం చేస్తాం. అసలు ఈ కుల సర్వే ప్రక్రియ అంతా కూడా ఎక్కడ మతం రాలే. ఎందుకంటే మేము క్రిస్టియన్లు చూపించలేకపోయాం. ఎక్కడ కూడా మతం ప్రస్తావన లేకుండా కుల సర్వే జరిగింది. మీరు పెట్టిన 42%, మీరు పెట్టిన 42%లో ముస్లింలు లేరా? లేదు, ముస్లిం ఉంటారు, బట్ మతపరంగా ఆ సర్వేలో తేలే. మనం ఉంటే మరి అది ఆటోమేటిక్గా సర్వే కాలంలో చూడండి, ఎక్కడ కూడా రిలీజియన్ లేదు, కులం గురించే ప్రస్తావన. ముస్లింలో ఉన్నటువంటి బీసీ కులాలు వారి యొక్క ఇది బైపాస్ లూప్ లైన్ షార్ట్ కట్ మెథడ్ ఫర్ ముస్లిం. కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా ఇంకో ప్రశ్న, ఇవాళ మీరు ఇక్కడ ముస్లిం ఉన్నారు కాబట్టి మేము ఇయ్యమంటున్నారు. వాట్ అబౌట్ గుజరాత్? మోడీ గారు స్వయంగా నా దగ్గర వీడియో ఉంది, నేను గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాను. ఏ రిజర్వేషన్లు ఇచ్చారు? విద్యా ఉద్యోగపరమైన రిజర్వేషన్. డెఫినెట్గా ఆ రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందుతున్నారు అనే మాట కూడా మోడీ చెప్పినారు కదా. దానిలో నేనేమంటా అంటే, కిషన్ రెడ్డి గారు ఆ మోడల్ స్టడీ చేయాలి. గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందుతున్నారు. మరి గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లో ముస్లింలు లబ్ధి పొందంగా లేనిది ఇక్కడే ఏ ఇబ్బంది వస్తుంది మీకు? కొత్తగా ఏబిసిడి కేటగిరీలో ఉన్న వాళ్ళని కాకుండా, దానిలో బీ కేటగిరీలో ఉన్న ముస్లిమ్స్ కాకుండా బీసీఈ కేటగిరీలో మీరు క్రియేట్ చేసిన 4% రిజర్వేషన్లు ఎవరైతే ముస్లింలో ఉన్న అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న కొంతమందికి వస్తుందో, అదే ఇప్పుడు బీసీ 42% పాటు రిజర్వేషన్లో ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీకి బెనిఫిట్ చేస్తున్నారు మీరు. చాలా తప్పు. నాకున్న సమాచారం మేరకు ముస్లిం కూడా దాదాపు 30 కులాలు ఉన్నాయి. సయ్యద్ పఠాన్లు తప్ప మిగతా వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ రాజశేఖర రెడ్డి రిజర్వేషన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం ఇచ్చిన కుల సర్వే ప్రకారం 16 ముస్లింలు ఉన్నట్టు 16 కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ అర్హులు. మిగతా 14 కులాలు, దాంట్లో పఠాన్లు ఉండొచ్చు, సయ్యదులు ఉండొచ్చు, నవాబులు ఉండొచ్చు, వాళ్ళేంటి ఆఫ్ఘాన్ నుంచి వచ్చినట్టు ముస్లింలు ఉండొచ్చు, ఇట్లా రకరకాల 14 కులాలు ఈ రిజర్వేషన్ పరిధిలోకి రావు. బీసీలకి రావాల్సిన హక్కుని మీరు ముస్లింలకి డైవర్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు మీకు? ఎవరు చెప్పారు అది? ఇప్పుడు ఎట్లా డైవర్ట్ అవుతుంది?